UB24 न्यूज़ तेलंगाना में आप सभी का खैर मकदम है। आइए देखते हैं आज की ये अहम खबर। అయిపోయింది ఇప్పుడు నేను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన సాయంత్రం వరకు కేసు అయితే నా మీద అంటే అందరిని బెదిరియాలా, కేసులు పెట్టాలా, బాధ పెట్టాలా, ఏ విధంగా అయితే మళ్ళా కొంతమందికి ఇక్కడున్న నాయకులు జాగ్రత్త అని వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా, బిడ్డ మీ సంగతి తెలుస్తాం టైం రాని, మీరు సర్పంచ్ ఎంపీటీస్లకు పోటీ చేసే క్యాండిడేట్లకు ఎట్లా చేస్తావురా పోటీ అని బెదిరిస్తా ఉన్నావు. కిడ్నాప్ చేసేస్తామంట, కిడ్నాప్ చేస్తారంట. ఇటువంటి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. నా దగ్గర రికార్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. టైం వచ్చినప్పుడు బయట పెడతా మీ అందరి సంగతి ఏమున్నదో. దయచేసి ఎట్లా ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడ ఏ పెద్ద ఎత్తున ఎవరైతే కొంతమంది కింద స్థాయి నాయకులు ఆయనను బద్నాం చేస్తూ ఉన్నారు, ఆయనకు ఒకసారి దృష్టి పెట్టమని నేను చెప్తా ఉన్నా, అడుగుతా ఉన్నా. చాలా హీనంగా అంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలంటే మీ కార్యకర్త సిగ్నేచర్ చేయాలంట. తెలంగాణ రాష్ట్రంలో ఒక గరీబ్ ఫ్యామిలీలో ఏమైనా జబ్బు వచ్చి బంగారం తాకట్టు పెట్టి, జీవితం తాకట్టు పెట్టి, అప్పులు తీసుకొని, ఇల్లు అమ్మేసి, పొలం అమ్మేసి విద్య చికిత్స చేసుకుంటే మళ్ళా మీ ఒక కార్యకర్త సంతకం చేసుకుంటే మీరు ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ పెడతారంట. అంటే ఇది మీరు కరెక్టేనా? నేను ఎమ్మెల్యే గారికి జవాబు అడుగుతా ఉన్నా. దీనికి ప్రతి ఒక్క ఊర్లలో ఇది జరుగుతూ ఉన్నది. ఏ విధంగా మోసం నడుస్తూ ఉన్నది. ఒక ఆటో ఇసుక 3,000కి బ్లాక్మెయిల్ చేసి బ్లాక్లో అమ్మడం జరిగింది. ఇసుక దందా చూసుకుంటే అరే బాప్ రే బాప్, ఎవరైనా అంటే అరే ఇది ఎమ్మెల్యే వాట అని చెప్తా ఉన్నా. కొన్ని ఫోన్ల రికార్డింగ్లో కూడా విన్నా, ఎమ్మెల్యే సాబ్ ఇంటికి పోతున్నది, ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోతున్నది అని. మీకు ఆ విధంగా అది ఎంతవరకు సత్యం ఉన్నదో ప్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు. మీరే తెలుసుకోవాలా ఏం నడుస్తూ ఉన్నది, వెనకాల ఏం నడుస్తూ ఉన్నది. ఆడ టిప్పర్లు పోతే ఒక డబ్బా పెట్టిండ్రు, అంటే సపరేట్గా, అంటే ఈ ఎమ్మెల్యే గ్రూప్కి సపరేట్ పైసలు, రాయల్టీ సపరేట్, దాంట్లో ఎక్కువ తీసుకొని పోతున్న వాళ్ళకు సపరేట్, కాంగ్రెస్ కార్యకర్తలు టిప్పర్లు ఆటో ఉన్న వాళ్ళకు సపరేట్. అట్లా చేసి విపరీతంగా మొత్తం ఇసుకని తొలగించేసిండ్రు. బోధనలో ఉన్న ఇసుక అంతా కూడా ఈ 22 మంత్స్లో మొత్తం మంజిరా గింజిరా అంతా ఖాళీ చేసి పడేసిండ్రు. అంటే అంత ఆకలితోని, హంగర్తోని మీ కరప్షన్ ఏంది, మా ప్రభుత్వం ఏంది, మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు వరకు బోధన్ నియోజకవర్గంలో 1 లక్ష రూపాయలు పని చేయలేదు తీసుకొచ్చి. ఏడైనా పనులు మేం చేసిన పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు, మేం తెచ్చిన పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఒక గరీబ్కి ఇల్లు అలాట్ చేస్తే దానికి క్యాన్సిల్ చేసి బెదిరించి మళ్ళీ మీ కార్యకర్తల్ని అలాట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వాలు నడుస్తాయా? గతంలో మేం 10 సంవత్సరాల పాలనలో కులాలకు, మతాలకు, పార్టీలకు అన్నిటికీ అతీతంగా బోధన్ బిడ్డలకు న్యాయం చేసే విధంగా ఏ కులం అడగకుండా, మతం అడగకుండా, పార్టీలు అడగకుండా అందరికీ న్యాయం చేసినాం. ఈరోజు బోధన్ నియోజకవర్గంలో ఒక బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి ఈరోజు ప్రజలకు లేదు.